ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకలో ఇప్పుడు ఈ వేదిక మీద నిజంగానే ఓ అద్భుతం జరగబోతోంది. ఎంతో అద్భుతమైన సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్న ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఈ సంగీత సాహిత్యంలో ఇద్దరు పేర్లు ఎప్పటికీ నిలిచిపోయే పేర్లు. చరిత్రలో ఎన్నో స్నేహాలు చూసుంటాం మనం, కానీ వీరి స్నేహం వారందరికంటే మిన్న. ఒకళ్ళు అద్భుతమైన సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అయితే, ఆయనతో అద్భుతమైన పాటలు పాడించిన మరో అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. సంగీతానికి ఒకరు కన్నైతే మరొకరు చూపుగా ఉండి ఫ్రెండ్షిప్ కే ఆదర్శంగా నిలిచిన కాంబినేషన్ అది. ఇళయరాజా గారు, బాలసుబ్రహ్మణ్యం గారి కాంబినేషన్ లో ఎన్నో ఐకానిక్ పాటలు, ఎన్నో క్లాసికల్ సాంగ్స్ మనందరం విన్నాం. అందులోంచి కొన్ని ఈ వేదిక మీద ఆ పాటలు మనం వినబోతున్నాం. చరణ్ గారు అండ్ రమ్య బెహ్రా గారు వేదిక మీదకి రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఎస్, రమ్య గారు అండ్ చరణ్ గారు ఇక్కడ ఉన్నారు. అసలు ఆవిడ మాట్లాడుతున్నా పాడుతున్నట్టే ఉంది. సో మా ఎవ్వరిని పిలవకుండా, నెల్లూరులో ఉన్నాం కదా, నెల్లూరులో ఉంటే మాటలైనా పాటలైనా చప్పట్లైనా పాటల్లానే ఉంటాయి. థ్యాంక్ యూ సార్, ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంత కానుకి ఇచ్చా మనసంత జన్మకి తోడై నేనుంటా. గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంత కానుకి ఇచ్చా మనసంత జన్మకి తోడై నేనుంటా. మాటే రాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. రేగే మూగ తలపే బలపు పంటరా. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. రేగే మూగ తలపే బలపు పంటరా. కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. శుభలాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో. శుభలాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటని
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. సందె పొద్దుల కాడ సంపంగిన బింది అందగతిను చూడ జాబిల్లి వచ్చింది. మబ్బు పట్టే కళ్ళు కవ్విబ్బులయ్యే ఉళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో. సందె పొద్దుల కాడ సంపంగిన బింది అందగడికి తోడు చలిగాలి రమ్మంది. ఎల్లవయ్యే ఏడు ఏడుకి పోయేవాడు ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడు అది మీకు పంపుకున్న అప్పుడే కలలో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో. శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడు తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో. అప్పని తీయని తెప్ప ఎంత కమ్మగా ఉంది
అది అది ఈరోజు మా ఈ కార్యక్రమంలో ఇంత అద్భుతమైన ఎనర్జీ ఇచ్చిన వీరిద్దరికి ఇంకోసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్. అన్ని సాంగ్స్ ఒక ఎత్తు, లాస్ట్ లో మీరు యురేకా అనగానే అదేదో వాళ్ళనే పిలిచినట్టు ఎంతో మంది డాన్సర్స్ లేచి నుంచి డాన్స్ చేశారు. వాళ్ళు అంత బాగా డాన్స్ చేస్తారన్న విషయం వాళ్ళకు కూడా తెలియదు సార్, అంత బాగా ఎంజాయ్ చేశారు. నేను ఇంత ఎనర్జీగా పాడుతున్నాను నాకు కూడా తెలియదు సార్. అసలు వాళ్ళని అన్ని- చూడంగానే వచ్చేసింది నాకు ఎనర్జీ. అండ్ వాట్ ఏ డాన్స్, నిజంగా ఎంతో ఎనర్జీతో డాన్స్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా లాస్ట్ లో ఆవిడ నవ్వారు, నాన్ స్టాప్ నవ్వారు. ఒక్కసారి మా వాళ్ళందరి కోసం మళ్ళీ ఒక్కసారి నవ్వరా? నేను నవ్వనా? అది మీరు yes, కదా yes. నవ్వింది ఇందాక. ఇందాక నేనే నవ్వా యాక్చువల్లీ. ఏది యురేకా? ఆ. చరణ్ సార్ సేమ్ నవ్వాను కదా సార్. కొంచెం దగ్గర ఉందండి, దగ్గర ఉందా సార్? జానకి గారికి క్లోజ్ గా ఉందండి. దగ్గరికి వచ్చి పాడమంటారా? ఆహా, ఆవిడ దగ్గరికి కాదు, జనాలు హాస్పిటల్ కి దగ్గరగా ఉన్నారు అది విన్నాక.